చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, నవగ్రహాలలో శనిగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటి? త్రయోదశి రోజున, శని త్రయోదశి రోజున ప్రత్యేకించి శనిని ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి? శనివారం వారాలలో ఆఖరిది. అలానే త్రయోదశి పక్షాంతంలో వచ్చే తిథి. శనివారం అనేది విష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అలానే త్రయోదశి శివుడికి ఇష్టమైన రోజు. త్రయోదశితో కలిసిన చతుర్దశి నాడు మనం మాస శివరాత్రి అభిషేకం చేసుకుంటాం. ఇలా శివకేశవులకి ఇద్దరికీ ప్రీతి కలిగించేటువంటి ముహూర్తమే శని త్రయోదశి. కనుక సృష్టికి బ్రహ్మదేవుడు కారణము, స్థితికి లయలకు శివకేశవులు ఇద్దరు ఆధారం. శివకేశవులు ఇద్దరిని ప్రీతిపాత్రులుగా మార్చుకుంటూ వారి ప్రసన్నతను పొందుతూ నీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవటానికి ప్రతిబంధకంగా నిలిచేటువంటి శని వలన వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి ఈ శని త్రయోదశి అద్భుతమైన ముహూర్తం. అందుకే ఏలినాటి శని ఉన్న అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంటక శని కానీ, ఇలా శని ద్వారా జాతకంలో ప్రతికూలతను కలిగినటువంటి వారు ఈ శని త్రయోదశి నాడు శనిని అర్చించగలిగితే, తైలాభిషేకం చేసుకోగలిగితే వారి ప్రతికూలతలన్నీ అనుకూలంగా మారి శని భగవానుడి యొక్క కృప వారికి సిద్ధిస్తుంది. కనుక శని త్రయోదశిని చాలా ప్రభావవంతమైన, శక్తివంతమైన పర్వదినంగా పరిగణించి ఆ రోజు శనిని విశేషంగా పూజించే ప్రయత్నం చేస్తాం. ఆలయానికి వెళ్ళి నవగ్రహాలలో పడమటి దిక్కున ఉంటాడు శని. ఆయనకు నమస్కరించి ఆయనకి ఇష్టమైన నల్లని రంగు కలిగినటువంటి పూలను, నల్ల దుస్తును, వస్త్రాన్ని, నల్ల నువ్వులను, ఉప్పు, బెల్లం, మేకు ఇవన్నీ సమర్పించి తైలాభిషేకం చేసి శివుడికి నమస్కారం చేసుకుని ఆయన యొక్క ప్రసన్నతను మనం పొందగలిగితే మనకు శివుడి వల్ల అనుగ్రహం కలిగి శని వల్ల కలిగేటువంటి కష్టాలన్నీ దూరమవుతాయి. శని కర్మకారకుడు. నిజానికి మనం శని మననేదో బాధిస్తాడనుకుంటాం, కానీ ఆయన నువ్వు అంతకు ముందు చేసిన కర్మల యొక్క ఫలితాన్ని ఆయన దశలో నీకు అందజేస్తాడు. శుక్రుడు వస్తే భోగాన్ని ఎలా అందిస్తాడో, గురుడు వస్తే విద్యకు ఎలా నిన్ను ప్రేరేపిస్తాడో, అలానే శని వస్తే నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాల యొక్క రిఫ్లెక్షన్, దాని యొక్క ప్రభావాన్ని నీ మీద చూపిస్తాడు. నువ్వు అన్ని సత్కర్మలే ఆచరించావనుకో, శని వస్తే నీకు చాలా మంచి జరుగుతుంది. దుష్కర్మలను ఆచరిస్తే వాటి ప్రభావాన్ని అందుకోవాల్సిన అవసరం శని దశలో నీకు కలుగుతుంది. మరి మేము చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని, తీవ్రమైనటువంటి శని యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకుండా ఉన్నాం. ఏ విధంగా దీని నుంచి బయటపడాలి అంటే ఆయనను ఈ విధంగా అర్చించి వాటి నుంచి మనం బయటపడవచ్చు. కనుక శన త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి శుచిగా, నిజానికి శని త్రయోదశి కాదు, ప్రతిరోజు సూర్యోదయానికి ముందరే మీరు నిద్రలేవగలిగితే మీ సత్కర్మ అక్కడే ప్రారంభమవుతుంది. కనుక శని మీకు సత్ఫలితాలను అందిస్తాడు. వెంకటేశ్వర స్వామిని స్మరించి ఆయన ముందు దీపం పెట్టి హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, శివారాధన నువ్వు చేయగలిగితే శని నీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కనుక ఆయనను అర్చిస్తూ దానం చేయటం ద్వారా శని యొక్క ప్రసన్నతను పొందవచ్చు. మీరు నల్లని దుస్తులను కానీ, ఇనుప వస్తువులను కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులను కొనే ప్రయత్నం చేయకండి. ఇలా శని యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం శని త్రయోదశి నాడు ఆయనను అర్చించే ప్రయత్నం చేయండి.
గురుగారు, మరి జాతకంలో శని మహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏలినాటి శని అంటే ఏమిటి? ఎందుకు అందరూ దీనికి భయపడుతూ ఉంటారు? శని జాతకంలో 19 సంవత్సరాలు ఉంటాడు. శని ప్రారంభమయ్యాడంటే 19 సంవత్సరాలు ఆయన ప్రభావం నీ జాతకం మీద ఉంటుంది. ఇలా నిజలగ్నాత్ శని ఎక్కడ ఉన్నాడో చూసి తదనుగుణంగా జాతక చక్రాన్ని వేసి ఆ శని దశ ఎప్పుడు వస్తుందో తెలియజేసి ఆ 19 సంవత్సరాలు నీకు ఎలా ఉంటుందో దైవజ్ఞులు చెబుతారు. ఏలినాటి శని అంటే నీవు జన్మించినప్పుడు నీ జాతక చక్రము నీ గ్రహస్థితి ఒకలాగా ఉంది, కానీ ఆ గ్రహాలు మారుతూ ఉంటాయి కదా. గోచార రీత్యా శని ఉన్న స్థానము ఏలినాటి శనిని గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు శని కుంభంలో ఉన్నాడు ఈ సంవత్సరం కనుక మకరము, మీనము ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ఉంటుంది. వచ్చే సంవత్సరం మీనంలోకి వెళతాడు, అప్పుడు మకర రాశి వారికి ఏలినాటి శని ఉండడు. ఇలా 2.5 సంవత్సరాలకి రాశి మారేటువంటి శని తానున్న స్థానమే కాకుండా అంతకు ముందు స్థానాన్ని తరువాత స్థానాన్ని ప్రభావితం చేసేటువంటి లక్షణం కలిగినవాడు. అందుకే 7.5 సంవత్సరాల శని యొక్క ప్రభావాన్ని ఏలినాటి శనిగా 7.5 అంటూ ఉంటారు. ఆయన వలన ఉద్యోగంలో వచ్చే చికాకులు, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష సంబంధాల వల్ల కలిగేటువంటి బాధలు ఇవన్నీ పోగొట్టుకోవాలి అని భావిస్తే, శని అనుగ్రహాన్ని పొందాలి అంటే శనైశ్చర దేవాలయానికి వెళ్ళి ఆ స్వామిని పూజించి తైలాభిషేకం చేస్తూ అనుగుణమైన దానాలు చేస్తూ శని దోషాన్ని మనం పోగొట్టుకోవచ్చు. శని జన్మస్థానంలో ఉండటం కాకుండా కుంభంలో ఉన్నవాడికి, వృశ్చిక రాశి వాడికి, వృశ్చికం నుంచి కుంభము 4వ స్థానం అవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అని చెబుతారు. అలానే కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృషభ రాశి వారికి కంటక శని. ఇలా శని స్థానాన్ని బట్టి ఆయన ప్రభావం మన మీద ఉంటుంది కనుక సత్కర్మలను ఆచరిస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అన్న మంత్రాన్ని పఠిస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అంటూ శ్లోకాన్ని పఠిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి మనం బయటపడవచ్చు. గురుగారు, కాశీయాత్ర పరమ పవిత్రమైనది. ఈ కాశీయాత్ర చేసి వచ్చిన వారి పాదాలకు నమస్కరించి పూజిస్తాం. ఎందుకని? దుఃఖాంబో నిధిమగ్న జంతు నివహాః తేషాం కథం నిష్కృతి జ్ఞాత్వైతద్విరంచినా విరచితా వారాణసీ శర్మదా లోకః స్వర్గముఖ తతోపి లఘవో భోగాంతపాతప్రదా కాశీ ముక్తిపురి అంటూ ఈ కాశీ మాహాత్యాన్ని మణికర్ణిక అష్టకంలో ఆదిశంకరులు మనకు తెలియజేశారు. కాశీ ముక్తిపురి సదాశివకరి ధర్మార్థకామోత్తరా అని తెలియజేశారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సంసారం అనే సాగరంలో దుఃఖంతో మిగునిపోయి ఉన్నటువంటి జన్యు లక్షణం కలిగిన ఈ మానవులందరికీ ఏమిటి నిష్కృతి అని ఆలోచించి పరమాత్మ కాశీని నిర్మాణం చేశారు. అలాంటి కాశీ నివాసం అనేది నీ అన్ని పాపాలను పోగొట్టి నీకు ముక్తిని ప్రసాదించే అద్భుతమైన క్షేత్రం. ఈ కాశీలో నివాసం అనేది నీకు జన్మను ధన్యం చేసేటువంటి అద్భుతమైన ఆచారం. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశీవాసాం సతాం సంగో గంగాభ శంభుసేవనం అని చెప్పటం జరిగింది. ఇలా కాశీ నివాసం ఉంటూ సజ్జన సాంగత్యంలో ఉంటూ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వరుణ్ణి నీవు సేవించగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. కాశీ గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకున్నాం. మరి కాశీకి వెళ్ళలేము, కాశీలో నివాసం ఉండలేము, గంగా స్నానం చేయలేము, విశ్వేశ్వరుణ్ణి సేవించలేము.
అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, కుమారస్వామి అగస్త్యుడు కాశీ నుంచి రాగానే దూరం నుంచే ఆయనను చూసి ఏహి దేహిమే స్పర్శ నిజ గాత్రస్య సువ్రత అంటాడు. ఒక్కసారి నిన్ను కౌగలించుకోనేవయ్యా, కాశీ నుంచి వచ్చావయ్యా నువ్వు, కాశీలో ఉన్న గాలి పవిత్రమని స్పర్శవత్ స్పర్శయిష్యతే, అక్కడి నుంచి వచ్చే గాలి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామే, అలాంటిది స్వయంగా నిత్యము గంగా స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి అర్చించి కాశీవాసం చేసిన నువ్వు నా దగ్గరకు వస్తే ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకోవాలని ఉందయ్యా అని గట్టిగా కౌగులించుకుంటాడు కాశీఖండంలో. మరి కుమారస్వామియే కాశీ నుంచి వచ్చినటువంటి అగస్త్యుణ్ణి కౌగలించుకున్నప్పుడు కాశీకి వెళ్ళి అక్కడ 9 రోజులు నివాసం ఉండి విశ్వేశ్వరుణ్ణి అర్చించి పంచగంగా స్నానం చేసి అన్నపూర్ణాదేవి కృపా కటాక్షాన్ని అందుకొని విశాలాక్షిని సేవించి విశ్వేశ్వర దర్శనం చేసుకున్నవాడు మన దగ్గరికి వస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి స్వరూపంగా భావించి ఆయన పాదాలకు నమస్కరించి కాశీకి వెళ్ళిన ఫలితాన్ని అందుకోవాలి అన్న ఆలోచనతో చేసే ప్రక్రియే కాశీ నుంచి వచ్చిన వారికి పాద నమస్కారం చేసే ప్రక్రియ. ఇలా కాశీకి వెళ్ళకపోయినా అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని అనుకుంటే చాలు నీకు కాశీకి వెళ్ళిన పుణ్యం దక్కుతుంది అని కాశీ గురించి గొప్పగా కాశీఖండంలో తెలియజేస్తారు. కనుక కాశీకి వెళ్ళి వచ్చిన వారి ఒంటి నుంచి వచ్చేటువంటి గాలి కూడా నిన్ను పవిత్రం చేస్తుంది. అలాంటి వారి పాద నమస్కారం చేస్తే నీ జీవితము మార్పు దృష్టితో శ్రేయో పథంలో నడుస్తుంది. కాశీకి వెళ్ళే అదృష్టం నీ జీవిత కాలంలో నీకు ఎప్పుడో ఒకసారి దక్కుతుంది అన్న నమ్మకంతో అలా కాశీ నుంచి వచ్చిన వారికి నమస్కారం చేసే సాంప్రదాయం మన భారతీయ జీవన విధానంలో కనపడుతుంది. గురుగారు, మరి కాశీ దర్శనానికి వెళ్ళిన వారు గంగలో స్నానం చేస్తారు కదా, ఆ స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి గంగని ఇంటికి తెచ్చుకోవచ్చు? మీకు పురాణంలో ఏ నియమం చెప్పినా దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. జన్మాంతర సహస్రేషు యత్ పుణ్యం సముపార్జితం తత్పుణ్య పరివర్తేన కాశీవాసోత్ర లభ్యతే అని. నువ్వు కాశీలో ఎప్పుడు పుడతావు? జన్మ జన్మలలో నువ్వు చేసుకున్న పుణ్యమంతా పరిపక్వమై పరిపుష్టమై పరివర్తన చెంది నీకు కాశీవాసాన్ని అందిస్తుంది. కాశ్యాంతు వరణాన్ ముక్తి అని. కాశీకి వెళ్ళిన వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే వాళ్ళు ముక్తి దొరుకుతుంది అని. ఇన్ని ఐహిత్యాలు, ఇన్ని అద్భుతమైన కథలను నీకు చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నువ్వు ఉంది బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టిలో. కాశీ పట్టణాన్ని కాశీ ధన్యతమా విముక్తి నగరీ సలంకృత గంగయా తత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిరే తత్కింకరీ అని చెబుతారు. ముక్తిని ప్రసాదించేటువంటి మణికర్ణిక ఘట్టం కలిగినటువంటి గంగా ప్రవహిస్తున్నటువంటి కాశీపట్టణంలో నివాసము నీకు అన్ని పాపాలను పోగొట్టి ముక్తిని అందించేటువంటి అద్భుతమైనటువంటి సాధనం. మరి అలాంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అందరూ అక్కడే ఉండాలనుకుంటారు. కాశీలో ఎప్పుడూ కృతయుగమే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అన్నీ వదులుకోవాలి, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఏదో లంపటాన్ని అంటించుకొని ఎందుకు రావాలి? అది ఏ వస్తువైనా సరే కాశీలోనే ఉండాలనుకుంటున్నప్పుడు అగస్త్యుడు అదే అంటాడు, నేను కాశీ వదిలేసి వస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులారా మఠములారా మీరంతా ఇక్కడే ఉండి ఆనందించండి, నేను మాత్రం మీకు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని స్థావర జంగమాలన్నింటినీ ఉద్దేశించి మీరు అదృష్టవంతులు, నేను దురదృష్టవంతుణ్ణి అని చెప్తాడు. మరి స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచంలో అన్నీ కాశీలోనే ఉండాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న జలాన్ని మాత్రం ఎందుకు తెచ్చుకుంటావా? ప్రయాగ నుంచి తెచ్చుకో అని కాశీ గొప్పతనాన్ని చెప్పటం కోసము, కాశీకి వెళ్ళిన వాడు అన్నీ వదులుకొని పరమాత్మను చేరుకోవాలి అన్నటువంటి సత్యాన్ని వివరించటం కోసం కాశీ నుంచి గంగను తీసుకొస్తే గంగ బాధపడుతుందయ్యా, ఎప్పుడూ గంగ అక్కడే ఉందాం అనుకుంటుంది, ఆ నీటిని నీ దగ్గరికి తెచ్చుకుంటే గంగ బాధపడుతుందేమో, కాబట్టి అవసరం లేదు అన్నటువంటి భావనతో కాశీ గొప్పతనాన్ని చెబుతూ అక్కడికి నీవు అన్నీ వదులుకోవాలన్న భావనతో వెళ్ళు. అందుకే కాశీలో షాపింగ్ చేయొద్దు, కాశీలో నిరంతరము ఆయన యొక్క ఆలోచనతో గడిపి ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకోవాలన్న సంకల్పంతో ఆ పని చేస్తాం. కానీ ఇంకా భవబంధాలతో ఉంటూ ఈ సంబంధాలే సౌఖ్యమని భావించే మనం అలా ఉండలేం. కాబట్టి
తెచ్చుకుంటాం. అదేమన్నా దోషమా అని చాలామంది అడుగుతుంటారు. దోషం ఏదీ లేదు. నీ భావన అటువైపు వెళ్ళగలిగినప్పుడు దానివల్ల వచ్చే ఫలితాన్ని నువ్వు పూర్తిగా అందుకోగలుగుతావు. అంతేకాని దానివల్ల ఏ పాపమో రావటము, ఏ నరకానికో నువ్వు వెళ్ళటము అలాంటి. కానీ కాశీలో పాపం చేస్తే మాత్రం ఘోరమైన నరకాన్ని చేరాల్సి వస్తుందని కాశీఖండంలోనే చెప్తాడు. అది మాత్రం చెయ్యకుండా సచ్చింతనతో విశ్వేశ్వరుణ్ణి ఆధీనించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, న్యాయ సంవిధానంలో భిక్షుపాద ప్రసార న్యాయం అంటే ఏమిటి? ఇది మనం సమాజంలో సహజంగా చూస్తున్నటువంటి కనపడేటువంటి సంఘటన. మనం ఎవరికో కొంచెం సహాయం చేద్దామని చూస్తాం. ఆ సహాయాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని నీ సర్వస్వాన్ని కబళిస్తారు. భిక్షు ఒకడు ఒక మఠానికి వచ్చేట. అక్కడంతా సన్యాసులు ఉన్నారు. లోపలికి రావడానికి సందే లేదు. కేవలం కాలు పెట్టుకునే జాగా మాత్రం ఉంది, స్థలం మాత్రం ఉంది. వాళ్ళు పోనీలే అని లోపలికి రానిచ్చారు. అలా వెళ్ళినటువంటి ఆ భిక్షువు ఒక్కొక్కళ్ళని బయటికి పంపించి ఆ స్థలాన్నంతా ఆక్రమించేశాడు. దీన్ని భిక్షుపాద ప్రసార న్యాయము. జహంగీరు విదేశస్థులైన బ్రిటిష్ వారికి వ్యాపారం చేసుకోవటం కోసం కొంత ప్రవేశాన్ని కల్పించారు. తదనంతరం వారు ఏం చేశారు? మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. కనుక దానం చేసేటప్పుడు అర్హత చూసుకొని నువ్వు ఆ పని చేసే ప్రయత్నం చెయ్యి. సహాయం చేసేటప్పుడు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాన్ని ఆలోచించి నీ యొక్క ఆలోచనను పరిపుష్టం చేసుకో అని చెబుతూ భిక్షుపాద ప్రసార న్యాయాన్ని న్యాయ సూత్రాలలో మనకు అందించారు. గురుగారికి మరో సందేహం, రమణ బావి ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి? రమణుల యొక్క మాహాత్యానికి రమణ బావి ఒక నిదర్శనం. రమణ ఆశ్రమంలో జీవులంతా కలిసి సహజీవనం చేసేవారు. అక్కడే పాము ఉండేది, అక్కడే ఎలుకుండేది, అక్కడే పులి ఉండేది, అక్కడే జింకలు ఉండేవి. అంటే కైలాసానికి ప్రతిరూపం రమణాశ్రమం. అలాంటి ఆశ్రమంలో ఒకసారి నీటి ఎద్దడి వచ్చింది. తాగటానికి చుక్క నీరు లేనటువంటి సమయంలో ఏం చెయ్యాలో తెలియక ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచనలతో భక్తులు ఉన్నప్పుడు రమణులు సంకల్పం చేసుకొని అక్కడ ఒక చిన్న గుంత తీశారు. దానిలో నీరు వచ్చింది. ఆ నీరు వారందరి దాహార్తిని తీర్చింది. ఇప్పటికీ అన్ని కాలాలలో కూడా పరిపుష్టంగా నీరు ఉండేటువంటి బావి మనకు రమణాశ్రమంలో కనపడుతుంది. దాన్నే రమణ బావి అంటారు. మహాత్ముల యొక్క తపశ్శక్తికి నిదర్శనంగా మనకు చరిత్రలో ఎన్నో సంఘటనలు కనపడుతుంటాయి. అలా రమణులు అందరినీ బహువచనంలో సంబోధిస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ తత్వము ఒక్కటే అన్న అద్భుతమైన సత్యాన్ని మనందరికీ చాటి చెప్పారు. అలాంటి ఆలోచన ఆ స్వామిలో ఉన్నది కనుకనే రమణాశ్రమంలో ఎంతమంది ఉన్నా అందరి ఆకలి దప్పికలు తీరేవి. అందరూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలిగేవారు. అలాంటి తపశ్శక్తిని పెంపొందించుకుంటూ రమణ తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటూ మన జీవితాన్ని సరి అయిన దిశలో నడిపించుకోవాలన్న సంకల్పంతో ఈ ఉదాహరణలన్నీ మనకు తెలియజేస్తూ ఉంటారు. తద్వారా మన జీవితాన్ని మనం సంస్కరించుకునే అవకాశం కలుగుతుంది. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా సరే రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బావిని చూస్తూ రమణుల యొక్క మాహత్యాన్ని గుర్తించి ఆయన చూపిన మార్గంలో మనం నడవగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. గురువుగారు, తులసిదాసు రచించిన రామచరిత మానస్ తులసి రామాయణం అని కూడా అంటూ ఉంటాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? రాము నాముకో కల్పతరు కలి కళ్యాణ నివాస్ జో సుమిరిత భయభోగత్తో తులసి తులసీదాస్. రామనామము కల్పవృక్షం లాంటిది. కలిదోషాలన్నింటినీ పోగొట్టి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగినది. దానికి ఉదాహరణ తులసీదాసే అంటూ తులసీదాసు మనకు అందించిన అద్భుతమైన వాంగ్మయమే రామచరిత మానస్. తులసీదాసు జన్మిస్తూనే 32 దంతాలతో జన్మించట. ఆయన
ఆత్మారాం దూబే తులసి దంపతులకు జన్మించినప్పుడు వాళ్ళు భయపడ్డారు. 12 నెలలకు ప్రసవించాను, 32 దంతాలతో ఈ పిల్లవాడు పుట్టాడు, ఇదేదో దుశ్శకునమని భావించి దాసీకిచ్చి పంపించారు. 5.5 సంవత్సరాలకు ఆ దాసీ కూడా దేహత్యాగం చేస్తే ఒక మహానుభావుడు పరమేశ్వర సంకల్పంతో ఆ పిల్లవాడికి రాంబోలా అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారాలు చేసి ఆయనను పెంచి పెద్దవాడు చేశాడు. అనంతర కాలంలో వివాహం చేసుకున్న భార్య ద్వారా తత్వాన్ని తెలుసుకొని రాముడిని ఆరాధిస్తూ హనుమంతుడిని స్మరిస్తూ జీవితాన్ని అద్భుతమైన శ్రేయోబద్ధంలో గడిపి రామచరిత మానస్ రచనకు శ్రీకారం చుట్టారు. రామచరిత మానస్ ఆవిష్కరణను ఒకసారి మనం పరిశీలిస్తే ఒక అద్భుతం మనకు ద్యోతకమవుతుంది. దాని విశిష్టత ఏమిటో మనకు అర్థమవుతుంది. రామ దర్శనం కావాలన్న కోరికతో తులసీదాసు అహరహము తప్పించేవాడు. ఆయన ప్రతినిత్యము సంధ్యావందనం చేసి వదిలిన నీరంతా ఒక మర్రి చెట్టు మొదలులో పడి దాని మీద నివాసం ఉంటున్న బ్రహ్మరాక్షసుడికి శాపవిముక్తి కలిగింది. ఏదైనా వరం కోరుకోమంటే నాకు రామదర్శనం కావాలి అన్నాడు. అది నా వల్ల కాదు, కానీ ఆ రామదర్శనాన్ని నీకు అందించగలిగిన ఒక మహానుభావుడిని నీకు చూపిస్తాను అని తెలియజేస్తాడు. రాముడి కథనను గానం చేస్తున్నటువంటి తులసీదాసు సభకు ప్రతినిత్యం ఒక వృద్ధుడు వచ్చేవాడు. అందరికంటే ముందర వచ్చి అందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళేవాడు. బ్రహ్మరాక్షసుడు ఆ వృద్ధుడే హనుమంతుడు అని సూచన చేశాడు. అలా సూచనను అందుకున్న తులసీదాసు హనుమంతుని యొక్క కృపతో రామదర్శనం చేసుకొని మొదట రామాయణాన్ని సంస్కృత శ్లోకాలలో రాయటం ప్రారంభించాడు. పొద్దున రాసిన శ్లోకాలు సాయంత్రానికి లుప్తమైపోయేవి. కారణమేమిటి అని ఆలోచిస్తుంటే కలలో కనపడి నువ్వు సంస్కృతంలో కాదు అవధి భాషలో ఈ రామాయణాన్ని రచించమని రామచంద్రమూర్తి చెప్పిన నేపథ్యంలో ఆయన 2.5 సంవత్సరాలు తప్పించి 1633వ సంవత్సరంలో రామచరిత మానస్ మనకు అందించాడు. అద్భుతమైన ఆ ఉద్గ్రంథాన్ని ఉత్తర దేశంలో ప్రతి చోట పారాయణ చేసి ఆ రామచంద్రుని కృపను అందుకునే ప్రయత్నం చేస్తారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.